హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకు ముందర క్లాస్లో మన ఏరియా అండ్ పెరిమీటర్ స్క్వేర్కి, రెక్టాంగిల్ ఇంకా ట్రయాంగిల్కి నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో ఇంకొన్ని క్వాడ్రిలేటర్స్ అంటే స్క్వేరు, రెక్టాంగిలే కాకుండా ట్రెపీజియం, రాంబస్, పారలెలోగ్రామ్ ఇంకా సర్కిల్ ఏరియాస్ని ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్గా ట్రెపీజియం. ట్రెపీజియం 4 సైడ్స్ ఉన్న పాలిగాన్ ఇస్ ఏ క్వాడ్రిలేటరల్. దాన్ని ఇలా డ్రా చేయాలి మనం. A, B, C, D ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ద ట్రెపీజియం. దీని ఏరియాని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ 2 పేర్స్ వస్తాయి కదా, ఏబిసిడి ఇంకా ఏడిబిసి. ఈ 2 పేర్స్లో కూడా అన్పారలల్ సైడ్స్ ఇవి 2. అంటే ఏబిసిడి ఎక్కడో చోట మీట్ అయితే కానీ బీసీఏడి అనేవి మీట్ అవ్వవు, కాబట్టి ఇక్కడ అవి ప్యారలల్ సైడ్, అన్పారలల్ సైడ్ అంటాం. సో ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ. వీటి లెంత్నే మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఏ అండ్ బి అనుకుంటే కనుక. ఇంకా హైట్ కూడా తీసుకుంటాము ఏరియాకి. ఇక్కడ హైట్ అంటే వెర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్కి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ని మనం హైట్ కింద కన్సిడర్ చేస్తాము. సో ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం వచ్చేసి h/2 ఇంటూ a ప్లస్ బి, అంటే హైట్ బై 2 ఇంటూ సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ అనమాట, లెన్స్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్. నెక్స్ట్ పెరిమీటర్ వచ్చేసి, పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ద బౌండరీస్ అనుకున్నాం కదా, దీనికి కూడా మనం సమ్ ఆఫ్ ద సైడ్స్ యాడ్ చేస్తేనే మనకి పెరిమీటర్ వస్తుంది. ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ, ఈ 4 సైడ్స్ని యాడ్ చేస్తేనే మనకి పెరిమీటర్ ఆఫ్ ట్రెపీజియం వస్తుంది. తర్వాత ప్యారలెలోగ్రామ్లో 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి. అంటే ఏబిసిడి ఓ ప్యారలెలోగ్రామ్ అయితే ఏబి ఈజ్ ప్యారలల్ టు డిసి అవుతుంది, బీసీ ఈజ్ ప్యారలల్ టు ఏడి అవుతుంది. ఇక్కడ కూడా మనం హైట్ తీసుకుంటాము, ఏరియాకి బేస్ తీసుకుంటాం. సో ఏరియా ఆఫ్ ఫస్ట్ రైట్ ప్యారలెలోగ్రామ్, దెన్ ఏరియా ఆఫ్ ప్యారలెలోగ్రామ్ ఈజ్ బేస్ ఇంటూ హైట్. మీరు ఇంతకు ముందర ట్రయాంగిల్ ఒక ఏరియా చూసుకున్నారు కదా, ట్రయాంగిల్ ఏరియాకి బేస్ ఇంటూ హైట్ చేస్తాము. ఎందుకంటే ప్యారలెలోగ్రామ్ని మనం 2 ట్రయాంగిల్స్ కింద డివైడ్ చేయొచ్చు, అందుకే బేస్ ఇంటూ హైట్ ఏమో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అవుతుంది అన్నమాట. ఇది కూడా పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ద సైడ్స్ చేస్తాము. ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ ప్యారలెలోగ్రామ్. నెక్స్ట్ రాంబస్. రాంబస్ ఈజ్ ఆల్సో ఏ క్వాడ్రిలేటరల్, సేమ్ లైక్ యాజ్ స్క్వేర్, ఆల్ సైడ్స్ ఇక్కడ ఈక్వల్గా ఉంటాయి రాంబస్లో. Now we draw a rhombus here. ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. డయాగ్నల్స్ తీసుకుంటాం ఏరియా కోసం మనం. 2 డయాగ్నల్స్ D1 అండ్ ఇది ఒక డయాగ్నల్, ఇది ఒక డయాగ్నల్ D2. సో దీని ఏరియా వచ్చేసి, రాంబస్ ఏరియా వచ్చేసి ½ D1 ఇంటూ D2. అగైన్ సేమ్ లైక్ యాజ్ పెరిమీటర్, మనం ఏబిసిడి అనే ఒక రాంబస్ తీసుకుంటే కనుక సమ్ ఆఫ్ ది సైడ్సే పెరిమీటర్ అవుతుంది. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ. నెక్స్ట్ ఫైనల్లీ సర్కిల్. సర్కిల్కి కూడా మనం ఏరియా, పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేద్దాము. సర్కిల్ పాలిగాన్ అవ్వదు, ఎందుకంటే అది స్ట్రైట్ లైన్స్తో ఫామ్ అవ్వదు. సర్కిల్ ఈజ్ ఏ కర్వ్డ్ లైన్, సో అది క్లోజ్ అయి ఉంటుంది.
కానీ కర్వ్డ్గా ఉంటుంది కాబట్టి సెంటర్ తీసుకుంటాం. దిస్ ఈజ్ రేడియస్, దిస్ ఈజ్ సెంటర్. నౌ ఏరియా of a circle is pi r square. Here pi value is 22/7. దీన్ని డెసిమల్లో అయితే మనం 3.14 అని అంటాము. 3.14లో దీన్ని మార్చ్ 14th కనుక తీసుకుంటే దాన్ని పై డే అని అంటాం అనమాట. 3.14 మార్చ్ 14th ఈజ్ పై డే. నెక్స్ట్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 పై ఆర్, ఇక్కడ సర్కిల్లో పెరిమీటర్ అనం మనం సర్కంఫరెన్స్ అని అంటాం. సర్కంఫరెన్స్ ద లెంత్ ఆఫ్ ద సర్కిల్, సర్కంఫరెన్స్ ఈజ్ 2 పై ఆర్. ఓకే చిల్డ్రన్.